వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. సూళ్లూరుపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు గంజాయి నిర్మూలనకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు గంజాయి రవాణా అమ్మకాలు వాడకాన్ని పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక కిట్లను వినియోగిస్తున్నట్లు తెలిపారు. గతంలో గంజాయికి అలవాటు పడిన పాత కన్జ్యూమర్స్ అనుమానితులను గుర్తించి క్షేత్రస్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి తడా సరిహద్దు ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందన్నారు. డ్రోన్ కెమెరాలు, ఈగిల్ సంస్థ సమాచారం ఆధారంగా హాట్ స్పాట్స్లో తనిఖీలు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. గంజాయి సరఫరా నెట్వర్క్ను పూర్తిగా ఛేదించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గంజాయి వాడకం, రవాణా, అమ్మకాలపై ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు గంజాయికి సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు అందించాలని కోరారు. సమావేశంలో సూళ్లూరుపేట సిఐ ఎం మురళీకృష్ణ పాల్గొన్నారు. మనం గంజాయి కొట్టినాం కదా, మధ్యలో పోలీసులు ఆపితే ఎలా మామా? సమస్యం కదా. మా ఇంట్లో తెలిస్తే చంపేస్తారు మామా. భయపడద్దు మామా. పోలీసులు బైక్ ఆపితే మనకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తారు మామా. డాక్యుమెంట్స్ చూస్తారు మామా. మనం గంజాయి తాగిన విషయం ఎలా తెలుస్తుంది మామా? కూల్ మామా, కూల్. మీ బైక్ లను ఆపి సైడ్ పెట్టండి. డ్రైవింగ్ లైసెన్స్, బైక్ డాక్యుమెంట్ చూపించండి. అలాగే మీకు ఒక టెస్ట్ కూడా చేయాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టేనా? మేము అలా డ్రంక్ చేసి డ్రైవ్ చేయం సార్. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అనుకున్నావా బాబు? ఇది డ్రగ్ డిటెక్షన్ టెస్ట్. మీ యూరిన్ నమూనాతో గంజాయి వినియోగించారా లేదా అనేది వెంటనే నిర్ధారిస్తాం. మీ అందరూ శాంపిల్స్ ఇవ్వండి. మామా మామా అయిపోయిందిరా. ఖచ్చితంగా మనం దొరికిపోతాం మామా. ఈ గంజాయి కిట్ గురించి ముందే తెలుసుంటే అసలు గంజాయి జోలికే వెళ్లేవాళ్ళం కాదురా. అందరికీ నమస్కారం. ఓకేనా? అందరికీ నమస్కారం. ఈ తిరుపతి జిల్లా వ్యాప్తంగా గంజా తాగేటువంటి అలవాటు ఉండేటువంటి వాళ్ళని, పాత కన్జ్యూమర్స్ని కొంతమందిని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ చెక్ చేయడం కోసం కొన్ని కిట్స్ అనేది జిల్లా ఎస్పీ గారు తెప్పించడం జరిగింది, సుబ్బరాయుడు సార్. ఆ ఇచ్చిన దాన్ని బట్టి నాయుడుపేట సబ్ డివిజన్కి కొన్ని కేటాయించారు. ఆ కిట్ని ఎక్కడైతే అనుమానంగా ఉండేటువంటి వాళ్ళు, పాత కన్జ్యూమర్స్గా పోలీస్ రికార్డులో ఉన్నటువంటి వాళ్ళని టెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కనుక ఇప్పుడు ప్రజెంట్ కన్జ్యూమ్ చేస్తున్నారా లేదా, వాళ్ళు ఉంటే ఎవరెవరితో కలిసి తాగుతున్నారు అలాంటిది చేయటం, దాన్ని నెట్వర్క్ని ఛేదించాలి, వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు ఇది అనే ఉద్దేశంతో గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయడం జరిగింది. ర్యాండమ్గా అన్ని టౌన్స్లో, నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి, ఇలా దీని అవుట్స్కట్స్లో, అలాగే తమిళనాడు బోర్డర్ ఉన్నటువంటి తడ, ఇలాంటి ప్లేసెస్లో కూడా ఐడెంటిఫై చేసి చెక్ చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో గంజాయి సేవించడం కానీ, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ, అమ్మటం కానీ పూర్తిగా నిషిద్ధం. అలాంటిది కనుక ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసులకు ఇవ్వాలని చెబుతున్నాం. ఇది కాకుండా కొంతమంది మద్యం తాగిన మత్తులో ఏదైనా గొడవలు జరిగితే కూడా గంజాయి తాగారన్నటువంటి నానుడితోటి కొన్ని అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కానీ కొన్నిట్లో వార్తలు వస్తున్నారు. దాన్ని వెరిఫై చేయడం కోసం, వాళ్ళు నిజంగా గంజాయి అలవాటు ఉందా లేకపోతే తాగుతున్నారా లేదా చెక్ చేయడం కోసం కూడా ఈ కిట్లు ఉపయోగపడతాయి. అందువల్ల ఈ కిట్లను విరివిగా ఉపయోగించడం జరుగుతుంది. సో తప్పనిసరిగా అలా మిస్బిహేవ్ చేసినా కానీ, రాత్రిపూట కానీ, లేకపోతే అవుట్స్కట్స్లో కానీ కొన్ని ఇలాంటి ఉన్న హాట్స్పాట్స్లో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నట్టయితే తప్పనిసరిగా చెక్ చేయడం జరుగుతుంది. పోలీసులు కట్టుదిట్టంగా అన్ని ప్లేసెస్లో నిఘా పెట్టడం జరిగింది. డ్రోన్ని యూజ్ చేస్తున్నాం, కిట్స్ని యూజ్ చేస్తున్నాం. ఈగిల్ అనే సంస్థ ద్వారా వచ్చినటువంటి ఇన్పుట్స్ ద్వారా పూర్తిగా దీన్ని కంట్రోల్లో ఉంచడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.